హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి మనకి నార్మలైజేషన్తో కలుపుకొని ఫైనల్గా ప్రతి క్యాండిడేట్కి ఎన్ని మార్కులు అయితే వచ్చాయన్న విషయాన్ని క్లియర్గా వెబ్సైట్లో ఉంచడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా స్కోర్ కార్డు చూసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే మనకి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేస్తే చివరిలో మీరు కరెక్ట్గా చూస్తే స్టార్టింగ్లో ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి, తర్వాత నార్మలైజేషన్ వల్ల ఎన్ని కలిసాయి, ఆ తర్వాత టెట్ స్కోర్ ఎంత, టెట్ వెయిటేజ్ ఎంత, అవన్నీ కలుపుకుని ఫైనల్ రిజల్ట్ ఎంత, ఆ పక్కన మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనే విషయాలు మనకి పరిశీలించవచ్చు. అందులో చాలా మంది వరకు క్వాలిఫైడ్ అనే వస్తుంది, కొంతమందికి మాత్రం నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. మరి నాట్ క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటి? క్వాలిఫైడ్ అని అంటే జాబ్కి ఎలిజిబిలిటీ వచ్చి అందరికీ జాబ్ వచ్చేస్తుందని ఉద్దేశం కాదు. క్వాలిఫైడ్ అని అన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ ఎగ్జామ్కి నువ్వు అర్హత సాధించావు అని అర్థం, అంతేగాని జాబ్ వచ్చేస్తుందని అయితే కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నాట్ క్వాలిఫైడ్ అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మెరిట్ లిస్ట్ లో కూడా ఉండే అవకాశం లేదు. మరి నాట్ క్వాలిఫైడ్ లో ఎవరెవరు ఉంటారు సార్ అని అడిగితే, కొంతమంది టెట్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ గా డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అంటే టెట్ ఎగ్జామ్ కి హాల్ టికెట్ నెంబర్ ఏదో ఒకటి పెట్టేసి మార్కులు కూడా ఏదో ఒకటి పెట్టేసి ఎగ్జామ్ అయితే చాలా మంది రాశారు. దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఒక 2000 మంది వరకు ఆ విధంగా ఉన్నారు అని చెప్పారు. అటువంటి సందర్భంలో వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ లోకి వెళ్తారు. అంటే డిఎస్సిలో 90 మార్కులు వచ్చినా 80 మార్కులు వచ్చినా వాళ్ళు నాట్ క్వాలిఫైడ్. ఎందుకంటే టెట్ రాయకుండా డైరెక్ట్ గా డిఎస్సి రాశారు. టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సి రాసే అవకాశం ఉంటుంది. మనకి ఎగ్జామ్ కేవలం టెట్ మాత్రమే డిఎస్సి మాత్రమే పెట్టాడు. టెట్ కమ్ టీఆర్టీ అంటే మళ్ళీ అవకాశం వద్దును, కానీ కేవలం టెట్ మాత్రం డిఎస్సి మాత్రం అన్నాడు, కానీ టెట్ ఎటువంటి సందర్భంలో కూడా మనకు పెట్టలేదు. అప్పుడు అడిగారు కానీ మళ్ళీ సెకండ్ టైం టెట్ పెట్టే అవకాశం అయితే లేదని చెప్పేశారు. కాబట్టి కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఎగ్జామ్ అయితే రాశారు. అటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నాట్ క్వాలిఫైడ్ అనే వస్తుంది. వాళ్ళకి ఒకళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా డిఎస్సి జాబ్ వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళు నాట్ క్వాలిఫైడ్, ఎందుకంటే టెట్ రాయలేదు. అదొకటి కన్ఫర్మేషన్. దాంతో పాటు ఇంకా కొంతమంది టెట్ రాసి క్వాలిఫై అవ్వకుండా కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక బీసీ క్యాండిడేట్ 2018లో కానీ 2019లో 2020లో కానీ టెట్ ఎగ్జామ్స్ జరిగాయి. ఆ టైంలోన బీసీ క్యాండిడేట్ కి టెట్ లో ఎన్ని మార్కులు రావాలి? 75% అంటే ఎగ్జాక్ట్ గా 75 మార్క్స్ రావాలి. 50% మార్కులు అంటే 75 మార్క్స్ రావాలి. అంటే 75 కంటే తక్కువ వచ్చాయి అనుకోండి, వాళ్ళు డిఎస్సి రాయడానికి అర్హత లేదు. కానీ వాళ్ళు కూడా డిఎస్సి హాల్ టికెట్ నెంబర్ అక్కడ వచ్చి ఉంటుంది కదా, టెట్ ఎగ్జామ్ రాశారంటే ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి మార్కులు కూడా ఎంటర్ చేసి ఎగ్జామ్ అయితే రాశారు. వాళ్ళకి ఈ మెయిన్ గా అసలైన డిఎస్సి ఎగ్జామ్ లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ లోకి వెళ్తారు. అదొక విషయాన్ని గమనించాలి. అంటే టెట్ ను బేస్ చేసుకున్నాడు. క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనేది టెట్ మీద ఆధారపడి ఉంది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాశారో వాళ్ళే క్వాలిఫైడ్ అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే టెట్ రాయకుండా డిఎస్సి రాసిన, టెట్ రాసి క్వాలిఫై అవ్వకుండా డిఎస్సి రాసినా కూడా ఆ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ లోకి వచ్చారు. మరి ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, క్వాలిఫైడ్ అని వచ్చింది కదా అంటే మాకు జాబ్ వచ్చిందా అనే విషయాన్ని చాలా మంది అనుకుంటున్నారు. క్వాలిఫైడ్ అన్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు టెట్ అర్హత సాధించి డిఎస్సి ఎగ్జామ్ రాసావు కాబట్టి నువ్వు క్వాలిఫై అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేగాని క్వాలిఫైడ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో జాబు వచ్చిందనే విషయాన్ని ప్రస్తావించడం అయితే కాదు. నెక్స్ట్ దాంతో పాటు ఇంకా మనము ఏం చెప్పుకోవాలంటే మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరెవరైతే ఉంటారనంటే, కొంతమంది అనుకోవచ్చు మెరిట్ లిస్ట్ అంటే కేవలం జాబ్ వచ్చిన, అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అందులో మీ పేరు ఉన్నది అనుకోండి, అంత మాత్రాన జాబ్ వచ్చినట్టు మనం ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకనంటే మెరిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారు? మనకి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు. అంటే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సిలో హైయెస్ట్ మార్క్ నుంచి అలాగే లోయెస్ట్ మార్క్ వరకు తగ్గించుకుంటూ అలాగే ఆ జిల్లాలో ఎంతమంది అయితే రాశారో అందులో క్వాలిఫైడ్ ఎంతమంది అయ్యారో వాళ్ళందరూ హైయెస్ట్ మార్క్ నుంచి లోయెస్ట్ మార్క్ వరకు ర్యాంక్ ఇచ్చుకుంటూ వస్తాడు. అంటే మెరిట్ లిస్ట్ లో అందరూ ఉంటారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి అసలైన లిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. సెలక్షన్ ముందు మెరిట్ లిస్ట్ పెట్టేస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ లో కూడా ఎవరైనా కొన్ని అభ్యంతరాలు చెప్పే అవకాశం అయితే గవర్నమెంట్ ఇస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ లో కూడా అభ్యంతరాలన్నీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత రోస్టర్ పాయింట్ ప్రకారంగా రిజర్వేషన్ ఏ కమ్యూనిటీకి, ఏ క్యాస్ట్ కి ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో ఆ రకంగా డివైడ్ చేస్తూ ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళని సపరేట్ చేసి సెలక్షన్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మెరిట్ లిస్ట్ లో పేరున్నంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు. అలాగే మనకి సెలక్షన్ లిస్ట్ లో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ఆ సెలెక్టెడ్ లిస్ట్ లో మన పేరు ఉంటేనే మనకి జాబ్ వచ్చినట్టు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విధంగా కొంతమందికి ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది, క్వాలిఫైడ్ అంటే జాబ్ వచ్చిందని అని అనుకోవచ్చు. కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన నాట్ క్వాలిఫైడ్ ఎందుకు వచ్చిందని, ఇటువంటి సందర్భాలన్నీ కూడా ఈ వీడియోతో క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పే ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.